బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమి ముందుకెళ్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. అయితే జనసేన బీజేపీ కలిసి నడవాలని ప్రయత్నం చేస్తుంది. జనసేన బీజేపీ కలిసి నడవాలని ప్రయత్నం చేయడంలో తప్పనిసరిగా పరిస్థితుల్లో బీజేపీ వచ్చి టీడీపీతో కలుస్తానికి ప్రయత్నం చేస్తుంది. గత ఎన్నికలలో బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏం సాధించింది? ఏమీ సాధించాల. అందుకని అసలు లేని దానికంటే కొసర మీదని తరహాలో బీజేపీ జనసేన కలిసి చేయడంతో జనసేనతో కంపల్సరీ ఉండాలని బీజేపీ ఒక లింకుతో బీజేపీ టీడీపీ కలిసి చేస్తున్నారు. జనసేన అధినేత ఏంటి పరిస్థితి? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి అధికారంలో రాకూడదు. దీనికి ప్రత్యామ్నాయం టీడీపీ ఒక పక్క, జనసేన ఒక పక్క చేసి ఓట్లు చీల్చుకోవడం తప్పితే ఈ ఓట్లు చీల్చుకోవడంతో మళ్ళీ వైసీపీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది మహాకూటమి. ఈ కూటమితో 3 పార్టీలు కలిసి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలి అనే కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదంతా ఒక వర్క్ నిజమే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది చెప్పండి? పెన్షన్లు ఇచ్చారు, ఓకే. చంద్రబాబు నాయుడు ఇసుక సప్లై చేయకపోతే ఈయన ఇసుక సప్లై చేయలా. సాధింపు చర్యలు తప్పితే ఇంకా వేరే ఉన్నాయా? వీళ్ళిద్దరూ పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల జనం సంకనాగిపోయారు, జనం నాశనం అయిపోయారు. అంతకంటే వేరే ఉందా? ఈవేళ 100 మందిని పలకరిస్తే 100 మందిలో 40 మంది వైసీపీ గెలుస్తారని చెప్తున్నారు. పథకాలకు ఆశపడి గెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ మనసు పూర్తిగా చెప్పట్లా. 60 మంది టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా దైవాధీనం, ఎవరికి తెలియదు. ఓటర్ల మాయాజాలం ఎలా ఉంటుందో ఆ రోజున, ఆ చివరి రోజున మార్చిలోనో ఏప్రిల్లో ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చే రోజున తెలుస్తుంది. అవునంటారా? కానీ ఇప్పుడు ఈ 3 రాజధానులు అనే సబ్జెక్టుని ఎత్తుకొని, వికేంద్రీకరణ అనే సబ్జెక్ట్ని ఎత్తుకొని ఆయన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకే రాజధాని, ఒకే తల్లి, ఒకే పెళ్ళం అంటున్న చంద్రబాబు నాయుడు, వీళ్ళ ఇద్దరిలో ఎవరికి ఆంధ్ర ప్రజలు అవకాశం ఇస్తారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఒకే రాజధాని ఉంటే బాగుంటుంది. 3 రాజధానులు ఉంటే ఇక్కడి నుండి ఎక్కడ కర్నూలు, కడప వీళ్ళందరూ కూడా విశాఖపట్నం వెళ్తారండి. విశాఖపట్నం వెళ్తానికి ఎంత దూరం అండి ఇక్కడ నుండి? అక్కడి నుండి సరే, ఇక్కడ నుండి శ్రీకాకుళం నుండి ఒక కేసు గొడవ అయిందనుకోండి, కర్నూలు వెళ్తారండి.
రోడ్లు కూడా సరిగ్గా ఉండవండి. ఏ రాయి ఎప్పుడు ఎత్తిన పడుతుందో తెలియదు. ఆనాడు శ్రీనాథుడు చెప్పాడు, ఈశ్వర కొల్లాయిని కోకను గట్టి తిని వెల్లుల్లి ముద్ద తిని గుక్కిడి మంచినీళ్ళు దొరకక పార్వతి చాలున్ గంగన్నాకిడి మున్ అనే గుక్కుడు మంచినీళ్ళు దొరక్క శ్రీనాథుడు ఆ రోజుల్లో చెప్పాడు. అయ్యా ఈశ్వర పరమేశ్వర, 2 భార్యలు ఎందుకు, ఒక భార్య చాలు, పార్వతిని ఉంచుకో, గంగను మాకు ఇచ్చిపెట్టు అని. నీళ్లు కవి కాబట్టి నీళ్లు కావాలి, మాకు తాగటానికి నీళ్లు లేవు, వెల్లుల్లి ముద్ద తింటున్నాను, కొల్లాయిని కోకను ఆ ఎండలో కొల్లాయి అంటే చీర, ఆ చీరని 5 మీటర్ల చీరని 6 గజాల చీరని తలపాగా కట్టుకొని వెల్లుల్లి ముద్ద తింటున్నాను, గుక్కుడు మంచినీళ్ళు లేకతో ఇబ్బంది పడుతున్నాను, గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వయ్యా శివయ్య అని ఆ రోజున ఈశ్వరుణ్ణి ఆ శ్రీనాథుడు మహాకవి అంత చమత్కారంగా వర్ణించాడు. అలాంటి ప్రాంతంలోకి మన శ్రీకాకుళము ఆర్థికంగా వెనకబడింది అంటున్న వైజాగ్, విశాఖపట్నం నుండి కర్నూలు వెళ్ళి కేసులు వాదించుకుంటారండి? చెప్పండి, మీరే చెప్పండి. అక్కడ విశాఖపట్నం నుండి విజయవాడ మన అమరావతి వచ్చి ఈయనంట పాలన చేస్తాడంట. అమరావతి 33,000 ఎకరాలు తీసుకొని అదంతా శుభ్రంగా అభివృద్ధి చేసి 3 పంటలు పండే భూమిని ఆ రోజున చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తా అని చెప్పి తీసుకొని అలా చేసి మొత్తం చేస్తే 30,000 వంతుని రెడీ చేసుకున్నట్టుగా ఉంటే ఇది ఎంతవరకు నిజం? ఆ రోజున మళ్ళీ అమరావతి నేనే అభివృద్ధి చేస్తా అని చంద్రబాబు నాయుడు ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు నేనే వస్తాను, అమరావతి నేనే అభివృద్ధి చేస్తా, తెలుగు ప్రజలు నన్నే నమ్ముతారు, ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి నమ్మరు అని నమ్మకంతో అయ్యగారు సగం చేసి వదిలేశాడు. ఈవేళ దాన్ని అభివృద్ధి చేయకుండా సుమారు సంవత్సరం నుండి అక్కడ నిరహాదీక్ష చేస్తున్నారు. రిలే నిరహాదీక్ష. రైతులు ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చేసేది ఏమన్నా కరెక్టా? మళ్ళా మీరు నేనే అధికారంలోకి వస్తా అంటారా? అభివృద్ధి చూపించండి. మీరు వెళ్తున్నారంటే వస్తున్నారంటే పర్యటనకి 2 రోజుల్లో రోడ్లు అన్ని వేసేశారు ఒక ప్రాంతంలో. కానీ ఇక్కడ సామాన్యుడికి ఒక్క రోడ్డు లేక నడువాలు ఇరిగిపోతున్నాయి. ఎంత బాధ జరుగుతుంది, ఏంటి పట్టించుకోవట్లేదు. బాధుడే అన్నారు ఆయన ప్రభుత్వంలో. ఈవేళ కరెంటు బిల్లులు మీరు ఎలా బాతున్నారు, ఇంటి పన్నులు ఎలా బాతున్నారు? మా ఆస్తులు మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ దగ్గర పెట్టాలా కాగితాలు? ఎందుకండి దేని పెట్టాలండి కాగితాలు? అది కాదు, మొన్న మళ్ళీ కొత్త తెచ్చారు టైటిల్, మా ఆస్తిని మీరు ఎవరికో ఆయన ఒక ఆఫీసర్ని పెడతా, ఆస్తిని ఎవరికి రాయమంటే ఆయనకి రాసేస్తాడా? అవేమో 2 సంవత్సరాల వరకు మేము చూసుకోకపోతే మా హక్కు ఉండదా? మాకు దాని కోర్టుల్లో చలామణి అవ్వదా? ఏంటండి ఈ పథకాలు ఏంటండి? ఈ వ్యవహారం ఏంటండి? భూముల రేట్లు పెంచేస్తావా? మార్కెట్ రేట్ పెంచేస్తావా? గవర్నమెంట్ వాల్యూ దేనికండి ఉపయోగం? ఈవేళ ఒక సామాన్యులు ఇల్లు కట్టుకొని ఎంత పెనాల్టీ, ఎంత ట్యాక్సెస్ కట్టాలండి? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చేసింది ఒక్కటి మేలుందా సామాన్యుడికి, పబ్లిక్కి? పబ్లిక్ స్పందన నేను మీకు నా ద్వారా తెలియజేశారు. తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.